హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ అక్వాటిక్స్. సో ఇదైతే ఒక న్యూ మినీ వీడియో ద్వారా చేస్తున్నాను. సో నేను పైన వీడియోలో షార్ట్లో చెప్పాను కదా, మనకు పర్సనల్ కలెక్షన్ షార్ట్లోనో లాంగ్ వీడియోనో తెలియదు, అప్లోడ్ చేశాను, అది చెప్తాను అని. సో అదైతే ఇప్పుడు మన పర్సనల్ కలెక్షన్ ఫిషెస్ అయితే చూపిస్తున్నాను. సో ఇవైతే నేను పర్సనలీ గ్రూమ్ చేస్తున్నాను. సో అది ఇంకా పెరగాలి. ఇవైతే అప్రాక్సిమేట్లీ హార్డ్లీ ఒక 2-3 ఫిషెస్ మాత్రమే పెద్దవి, ఇంకంతా బేబీసు. అరౌండ్ 5 ఇంచెస్ లోపలే ఉన్నాయి అన్నీ. 5 to 5.5 ఇంచెస్ అంతే. కానీ చూపిస్తాను మళ్ళీ. దీంట్లో అయితే నా ఫిషెస్కి ఫీడింగ్ ఎంత ఇస్తాను, ప్రాపర్ గైడ్ ఏమి, వాటర్ పారామీటర్స్ ఎంత ఉంటాయి, మళ్ళీ మళ్ళీ ఇది ఎలా ప్రాపర్గా గ్రూమ్ చేయాలి, మళ్ళీ ఏమి ఫుడ్ వేస్తే బాగా గ్రూమ్ అవుతుంది. సో నేను ఒక ఫుడ్ అయితే వేస్తున్నాను. సో అది నాకు ప్రాపర్గా రిజల్ట్ అయితే ఇస్తుంది. సో మళ్ళీ పైన వీడియోలో అప్లోడ్ చేస్తాను కదా, అది కొత్త అన్బాక్సింగ్ వీడియో 2 ఫిషెస్. సో దాంట్లో వచ్చేసరికి రెడ్ కేఎంఎల్ అయితే సేల్ అయిపోయింది పర్సనలీ. కానీ అది ఇంకా మన దగ్గరే ఉంది. కానీ అది సేల్ అయిపోయి కస్టమర్ విలేజ్ పోయారు, కస్టమర్ ఊరికి పోయిండారు అని మన దగ్గర పెట్టారు. సో అదైతే ఇక్కడే ఉంది. మళ్ళీ ఇంకొక బేబీ విఐపి ఎస్ఆర్డి బేబీ అన్బాక్స్ చేశాను కదా. సో అదైతే ఫీమేల్ కింద కన్వర్ట్ అయింది. సో అదైతే ఫస్ట్ ఫీమేల్ అవుతుంది మన దగ్గర ఉండేది. సో దాన్ని అయితే మనం పర్సనలీ మన దాంట్లో మన ఫ్యామిలీ మన ఫిష్ హాబీలోనే ఉంటుంది. సో ఇప్పుడైతే మళ్ళీ మన ఫిషెస్ ఎన్ని దినాలు ఇంకా ఉన్నాయి, ఎన్ని నాళ్ళ గురించి గ్రూమ్ చేస్తున్నాను, మంచిగా రిజల్ట్ ఇస్తున్నాయా లేదా అంతా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా ఇచ్చేస్తాను. సో ఇదైతే ఒక నా పర్సనల్ కలెక్షన్లో వీడియో చూపిస్తాను. సో ఇది చూపిస్తున్నాను. మళ్ళీ నేను ఎన్ని పిల్లెట్స్ వేస్తున్నాను, ఆ సైజ్ నుంచి ఆ సైజ్కి వేస్తున్నాను, సో హీటర్ ఇంపార్టెంటా, దాని ప్రాపర్ గైడ్ అండ్ నేను అంతా నేర్చుకోలేదు, కానీ నాకు వచ్చినంత నేను అయితే మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మనము పర్సనల్ కలెక్షన్ ఫిషెస్ అయితే చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి ఒక ఎస్ఆర్డి. సో ఇది వచ్చేసరికి విఐపి ఎస్ఆర్డి. సో ఇదైతే నితీష్ వ్లాగ్స్ బ్రో నుంచి తెచ్చాను. సో ఇది వచ్చేసరికి ఇంపోర్టెడ్ బ్యాచ్ నుంచి దిగిన ఫ్రై. సో దీనికి వచ్చేసరికి హ్యూజ్ జంప్ ఉండేది, కానీ ఇప్పుడు నేను ఒక ఫుడ్ తెచ్చాను దాని రిజల్ట్ కోసం, కానీ అదైతే మంచి రిజల్ట్ ఇవ్వలేదు. సో నేను దాన్ని బ్రాండ్ చెప్పలేను, కానీ నాకు మంచి రిజల్ట్ ఇచ్చిండే ఫుడ్ మీకు చెప్తాను. సో ఇది వచ్చేసరికి హ్యూజ్ జంప్ ఉండేది, కానీ ఒక 4 డేస్ నుంచి క్లీన్గా హెడ్డే లేకుండా అయిపోయింది. సో ఇప్పుడైతే మంచి వాటర్ చేంజ్ డే బై డే చేస్తున్నాను. మళ్ళీ 30% వాటర్ చేంజ్ చేస్తున్నాను. మళ్ళీ ఫుడ్ హీటర్ 20 మళ్ళీ హీటర్ చెప్పాను కదా. సో ఇది వచ్చేసరికి 25 volts అవుట్. ఇది వచ్చేసరికి 2 feet ట్యాంక్, 2.5 inches. సో మీకైతే ట్యాంక్ సైజు చెప్పాలంటే ఒక 2.5 ఇంచెస్కి 2.5 feet ట్యాంక్ ఒక నార్మల్ బేసిక్. అదే మీకు మ్యాక్సిమం లైఫ్ టైం సెటప్ కావాలంటే మీకు 4 feet ట్యాంక్, పర్ఫెక్ట్ ట్యాంక్ ఫర్ 4 feet or 3 feet ట్యాంక్, పర్ఫెక్ట్ లైఫ్ టైమ్ ఫర్ ఫ్లవర్ ఆన్ ఫిష్. సో దీనికైతే హెడ్ అయితే ఇప్పుడే వస్తుంది. సో క్లీన్గా డౌన్ అయిపోయింది ఇది. సో మళ్ళీ నేను రాక్ సాల్ట్ అంతా యాడ్ చేసి డైలీ 30% వాటర్ చేంజ్ చేసి, సో ఇప్పుడైతే దీన్ని రికవరీ మోడ్ అయితే తెప్పిస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఇప్పుడే రికవర్ అవుతుంది. సో దీని ఫస్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, వీక్ అప్డేట్ అని, ఫస్ట్ లాంగ్ వీడియో దీని గురించే పెట్టాను. సో అప్పుడు కూడా సిక్ అయిపోయింది. సో ఇప్పుడు సిక్లోనే ఇంత పొటెన్షియల్ చూపిస్తుంది. సో దీని అగ్రెషన్ చూడండి ఎలా అయిపోయిందో హెడ్ దీనిది. సో బాల్ హెడెడ్గా ఉండేది, క్రేజీ బాల్ హెడ్గా ఉండేది, ఇప్పుడు క్లీన్గా అయిపోయి బ్రింజాల్ ధర అయిపోయింది హెడ్. సో దీన్ని అయితే మనము ఇంకా ఒక 10 to 12 days అయితే దీన్ని రికవర్ చేసేస్తాము. సో అయినా దీని అగ్రెషన్ చూపిస్తాను. సో అయినా దీని అగ్రెషన్ మాత్రం దీనికి ఏం చెప్పలేము. సో ఇది వచ్చేసరికి డ్యూయల్ టోను, కింద లైట్ ఎల్లోయిష్ షేడ్ ఉంది. సో దీనికైతే నేను నేమ్స్ అయితే తర్వాత రివీల్ చేస్తున్నాను. ఓకే, మనం వేరే ఫిష్కి వెళ్దాం. సో గైస్ ఇదైతే ఇంకొక బ్యూటిఫుల్ ఫిష్. ఇది వచ్చేసరికి అప్రాక్స్ ఒక 3 days అవుతుందంతే ఇది వచ్చేసరికి. సో నితీష్ వ్లాగ్స్ బ్రో పెట్టారు కదా F3 కాంఫా మాన్స్టర్ జీన్లో ఉంది అని. సో అదైతే నేను పర్చేస్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి రెడ్ బేస్ కాంఫా, హైపర్ అగ్రెషన్లో ఉంది. సో హెడ్ కూడా బాల్ హెడ్గా ఫామ్ అవుతుంది. వచ్చేసరికి నాకు ఇష్టమైన దాంట్లో ఇది వచ్చేసరికి సెకండ్ ఫిష్ అనమాట. సో కాంఫాస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను.
సో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంఫా అని చెప్పొచ్చు F3లో. సో ఇప్పుడు F1, F2, F3 అంటే ఏమంటే, సో నార్మల్ ఎస్ఆర్డీలో నార్మల్గా ఒక బ్రీడింగ్ కేఎంఎల్ ఎత్తుకొని బ్రీడ్ చేస్తే SRM ఫీమేల్ జ్యోతి తోటి మనకి వచ్చే అవుట్పుట్టే F1 కాంఫాస్లో మేల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ఫర్టైల్. సో ఫీమేల్స్ F1 ఫీమేల్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని బ్రీడ్ చేసేదే వచ్చే అవుట్పుట్ F2 కాంఫాస్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంఫాస్ అంటే F2 కాంఫాస్ అని చెప్పొచ్చు. సో అందుకే దానికి మార్కెట్లోనూ అంత ప్రైస్ ఉంది. మళ్ళా F2 మేల్స్ వచ్చేసరికి అన్నీ ఫర్టైల్, దాంట్లో మ్యాక్సిమం 90% మేల్సే ఉంటాయి బేబీస్లో. సో మళ్ళీ దానికి F2 మేల్స్ తీసుకొని మనము బ్రీడ్ చేస్తే వచ్చేది F3 కాంఫాస్. సో ట్రేడ్స్లో వచ్చిండేది ఇది F3 కాంఫా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంఫా అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇది వచ్చేసరికి డ్యూయల్ టోన్ రెడ్ బేస్ కాంఫా. సో ఇది వచ్చేసరికి హెడ్ అయితే ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. సో మనము F2, F3లో కాంఫాస్లో అయితే మనం ఇప్పుడే చెప్పలేము, అది ఒకేసారి గ్రో అవ్వచ్చు, లేదంటే గ్రో కాకూడదు. సో దీనికైతే ఈ ఏజ్లోనే అప్రాక్స్ ఇది 2 inches ఉంటుంది అంతే మాన్స్టర్ కాక్ జీన్. సో ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిష్. సో నితీష్ బ్రో నుంచి మంచి ఫిషెస్ అయితే ఉంటాయి. సో ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కావండి ఆ నితీష్ బ్రోకి. సో గోయింగ్ టు అనదర్ ఫిష్. సో ఇది వచ్చేసరికి హైపర్ యాక్టివ్గా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇంకొక ఫిష్ని చూద్దాం. సో గైస్, ఇది నా పర్సనల్ కలెక్షన్ కాదు, అదే 2 అన్బాక్సింగ్ ఫిషెస్ చూపించాను కదా, సో దాంట్లోనే ఇది రెడ్ కేఎంఎల్ అన్నాను కదా, ఇదే రెడ్ కేఎంఎల్. సో ఇది వచ్చేసరికి చిన్న స్పేస్ అయితే ఇచ్చాను. సో కస్టమర్ వచ్చేసరికి రేపు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. సో ఆల్రెడీ సేల్ అయిపోయింది, వాళ్ళు విలేజ్కి వెళ్ళారను ఎవరు చూసుకొని లేరని తీసుకొని వెళ్ళారు. ఇది వచ్చేసరికి వైట్ అయ్యి రెడ్ కేఎంఎల్. సో ఇది వచ్చేసరికి హైపర్ యాక్టివ్. అండ్ మీకు కాంఫా చూపించాను కదా, అది పర్ఫెక్ట్ రాక్టైల్. సో దీనికి ఇంకా ఇది ఒక 2 inches అయితే ఉంది. సో ఇది వచ్చి సేల్ అయిపోయింది. సో గాయస్, ఇది వచ్చేసరికి నా ఫస్ట్ ఫిష్ అనమాట. తీసుకొచ్చినప్పటి నుంచి ఇదైతే మంచి ఫిష్ ఉంది. సో ఇదైతే హెడ్ అయితే అంత ఎక్సెప్ట్ చేయలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక 4.5 inchలో ఉంది. సో దీనికైతే అంత హెడ్ ఎక్సెప్ట్ చేయలేను. సో మన ఫ్యామిలీనే కదా కాబట్టి మనం హెడ్ రాలేమని సేల్ చేయలేము. సో ఇది కూడా హైపర్ అగ్రెషన్లో ఉంటుంది గాయస్. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఊరికెళ్ళి చేయి దగ్గరికి వెళ్ళేదానికి హైపర్ అగ్రెషన్. సో దీని నేమ్ వచ్చేసరికి రుద్ర అని పెట్టాను, ఒక యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఒక లాంగ్ బ్యాక్. సో ఇది వచ్చేసరికి రుద్ర. సో గైస్, ఇది వచ్చేసరికి ఏం చెప్పాలంటే ఇది మంచి హైపర్ అగ్రెషన్, దీనికి ఒక్కసారికి కూడా సిక్కలేదు, కానీ దీనికి ఎంత హెడ్ అయితే ఎక్సెప్ట్ చేయలేను. కానీ పర్ల్ మార్కింగ్స్ కలరేషన్లో అయితే సూపర్ యాక్టివ్గా ఉంటుంది. సో దీనికైతే ట్రిమ్స్ అయితే ఫిన్ చేశాను. సో ఇది మంచి ఫిష్ అనే చెప్పచ్చు, కానీ హెడ్ ఉండింటే సూపర్ ఫిష్ అయ్యి ఉండేది. కానీ ఏం చేద్దాం, దీనికైతే హెడ్ రాలేదు. అయినా హై ప్రోటీన్ ఫుడ్ అయితే ఇస్తున్నాం, చూద్దాం హెడ్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేద్దాం. సో గోయింగ్ టు నెక్స్ట్ ఫిష్. సో గైస్, ఇది వచ్చేసరికి నాకు ఇష్టమైన కాంఫా. సో కాంఫాలోనే ఫస్ట్ అంటే ఇదే F2 కాంఫా ఫ్రై. సో ఇది ఇంకా చిన్నగా ఉండేది. సో ఇది కూడా నితీష్ బ్రో నుంచి నేను తీసుకున్నాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి నితీష్ వ్లాగ్స్ తెలుగు. సో ఇన్స్టాగ్రామ్లోనూ సేమే. సో ఇది వచ్చేసరికి సూపర్ VIP F2 కాంఫా రెడ్ బేస్ డ్యూయల్ టోన్. సో దీని అయితే ఇంకా గ్రూమ్ చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ మేల్ అనుకున్నా, కలరేషన్ పర్లింగ్స్ అంతా బాగుండేది. సో చూసుకుంటే ఈ సైజులో పర్ల్ ఫార్మేషనే సరిగా ఉండదు, కానీ విత్ నోస్ పర్లింగ్స్ ఉంది దానికి. సో దీని అయితే బాగా గ్రూమ్ చేద్దాం. సో మీకు కనిపించట్లేదు, లైట్గా ఎల్లో షేడ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. అయితే ఇది రెడ్ అండ్ వైట్ మిక్స్ అయ్యి ఉంది. సో ఇది వచ్చేసరికి సూపర్ VIP F2 కాంఫా గైస్, రెడ్ బేస్ డ్యూయల్ టోన్. చూద్దాం, దీన్ని అప్డేట్ కూడా వీక్లీ ఇస్తూ ఉంటాను. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫిష్. సో గైస్, ఇది వచ్చేసరికి ఫీమేల్. సో అదే మీకు చెప్పాను కదా, ఒక అన్బాక్సింగ్ వీడియోలో ఒక బేబీ VIP SRDని అన్బాక్స్ చేశానని. సో అదైతే ఇది వచ్చేసరికి ఫీమేల్ కింద కన్వర్ట్ అయింది. సో 2 days బ్యాక్ ఎగ్ లే చేస్తుంది. సో ఇది 2 times అయితే ఎగ్ లే చేసింది. సో దీనికి ఇంకా క్లే పాట్ అయితే ఇచ్చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఇంకొకసారి ఇది కరెక్ట్గా 12 daysకి ఎగ్ లే చేసేసింది మళ్ళా. సో ఇది వచ్చేసరికి మళ్ళీ 12 daysకి చేసిందంటే కరెక్ట్గా 10 to 15 days లోపల ఎగ్ లే చేసిందంటే మంత్లీ ఇది వచ్చేసరికి రెగ్యులర్ ఎగ్ లేయింగ్ ఫీమేల్ అయిపోతుంది. సో దీని నుంచి మనం ఒక అవుట్పుట్ తీసుకుందాం. సో మన దగ్గర కరెక్ట్గా మేల్ లేదు, బ్రీడింగ్ సైజ్ మేల్ లేదు. సో చూద్దాం
అయితే నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, లేదంటే చెప్తాను, ఇన్ఫామ్ చేస్తాను. ఒక ఫిష్ అయితే చూస్తున్నా, ఒక పూక్ ఫిష్, అది మంచి క్వాలిటీలో ఉంది. ఆ సైజ్ 2.5 ఇంచెస్, కానీ ఫుల్ మాన్స్టర్ గైస్. అది ఒక ఇంకొకటి ఉంది 5 ఇంచెస్ది. అవి రెండిట్లో చూద్దాం యావది ఉంటుందో. మనకి బ్రీడింగ్ కాబట్టి ఒక ఇదే ఎత్తుకుందాం 5 ఇంచెస్ది. సో చూస్తాను, మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి ఒక ఫీమేల్. సో చూస్తారు కదా, ఇది వచ్చేసరికి మన పర్సనల్ కలెక్షన్లో ఉన్న ఫిషెస్. సో మీకు ఇప్పుడు హీటర్ అంటే ఏంటి చూపిస్తాను. సో గైస్, ఈ హీటర్ వచ్చేసరికి 25 volts. సో ఇది వచ్చేసరికి నా దగ్గర ఒక 1 year నుంచి ఉంది, మంచి ఇది ఇస్తుంది. సో ఇది వచ్చేసరికి మీకు 365 days ఆన్ చేసుకో ఉండొచ్చు, మంచిదే. కానీ ఎవరంత బడ్జెట్ లేదో వాళ్ళు అయితే, లేదు బ్రో మాకు అంత బడ్జెట్ లేదు అనేవాళ్ళు, లేదంటే కరెంట్ చాలా వస్తుంది అనుకుంటే, కరెంట్ చాలా వచ్చేది, ఇది చాలా ఈడ్చేది. ఒక 10 to 15 rupees అంతే ఈడ్చేది మంత్లీ ఇది. సో ఇది వచ్చేసరికి 25 volts డైలీ. ఇది 24 hours ఆన్ ఉండాలి ఫ్లవర్ అండ్ ఫిషెస్కి. ఎందుకంటే ఫ్లవర్ అండ్ ఫిషెస్ వచ్చేసరికి న్యాచురల్ ఫిషెస్ కాదు, హ్యాండ్ మేడ్ ఫిషెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్లెట్స్ని బ్రీడ్ చేసి వచ్చిండే ఫిషే ఈ ఫ్లవర్ అండ్ ఫిష్. సో దీనికైతే టెంపరేచర్ ఏమైనా ఇదైందంటే దీనికి హార్ట్ అటాక్, సడన్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, మళ్ళీ హెడ్ డౌన్ అయిపోతుంది, కలరేషన్ అంతా డౌన్ అయిపోతుంది. సో మనము ఒక ఫిష్ పెంచుతున్నామంటే దానికి ప్రాపర్ కేర్ అండ్ గైడ్ ఇస్తేనే ఆ ఫిష్ తీసుకోవాలి. సో ట్యాంక్ సైజ్ గురించి అయిపోయింది, హీటర్ అయిపోయింది. సో మళ్ళీ వాటర్ పారామీటర్స్ వచ్చేసరికి నేను 300 TDS అయితే మెయింటైన్ చేస్తున్నాను. వాటర్ పారామీటర్స్ 300 TDS అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్ టు యూస్ వాటర్ ఈజ్ RO వాటర్ ఆర్ బోర్ వాటర్. సో బోర్ వాటర్ వచ్చేసరికి నార్మల్ కదా, దానికి యూస్ చేసుకోవచ్చు, మినరల్స్ ఉంటాయి. మళ్ళీ మీరు వాటర్ వీక్లీ 30% వాటర్ చేంజ్ చేయాలి, మళ్ళీ మీకు రాక్ సాల్ట్ అయితే యాడ్ చేయాలి, కానీ చాలా ఓవర్ చేయకూడదు. ఎప్పుడైనా మీరు ఫుల్ వాటర్ చేంజ్ చేయాలంటే దానికి ఏమైనా డిజీజ్ ఉంటే మాత్రం చేంజ్ చేయాలి. కానీ దీనికి అయితే నేను ఏం చేయలేదు, డిజీజ్ కాదు ఇది. నేను ఎక్స్పైరీ అయ్యిండే ఫుడ్ యూజ్ చేసినాను మళ్ళీ, కానీ ప్రాపర్ ఇది లేదు. సో దానికైతే ఇలాగ అయిపోయింది. సో నేనైతే ఫుల్ ఇదైపోయింది, నాకు బేజారు అయిపోయింది. సో ఈ ఫిష్ని ఇట్లా చూస్తుంటే దీనికి హ్యూజ్ హెడ్ ఉండేది గైస్. సో నేనే ఇలా అంటున్నానంటే ఒకసారి వెళ్ళి బ్యాక్ వీడియో చూడండి. ఇప్పుడైతే భయపడుతుంది కెమెరా ముందరకు తీసుకొని వెళ్ళినందుకు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ వచ్చేసరికి ఇది ఒకికో కంపెనీ వాళ్ళది, ఒకికో బ్లాక్ పోల్. సో దీంట్లో వచ్చేసరికి కంటామినేటెడ్ ఇంటామిన్, ఇది స్మాల్ పిల్లెట్స్. సో దీనిలో వచ్చేసరికి మీకు ఎందుకు బూస్టప్ అవుతుందంటే ఫాస్టెస్ట్ కలర్ వితిన్ 7 days. ఇదైతే నాకు మంచిగా వచ్చింది, కానీ నేను దీన్ని తీసుకోకముందర ఒక ఫుడ్ అయితే తీసుకున్నాను, ఎక్స్పైర్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో 4 head up, ఈజీ డైజెషన్, క్లీన్ వాటర్, హై ప్యాటబిలిటీ. సో దీంట్లో మినరల్స్ వచ్చేసరికి 41% మినరల్స్ ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో దీన్ని అయితే మీరు చదువుకోండి. సో దీని ఫీచర్స్, సో ఇది వచ్చేసరికి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. సో దీన్ని ఓవర్ ఫీడ్ చేయకూడదు. డైలీ 2 times మీ సైజ్ పిల్లెట్ 1 inch బేబీ ఉంటే, ఇది స్మాల్ పిల్లెట్స్ వచ్చేసరికి ఒక 2 to 4 యూస్ చేసుకోవచ్చు, బిగ్ పిల్లెట్స్ అయితే 1 inch. సో అది గ్రో అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోండి పిల్లెట్. సో ఇదే నాకు ఈ ఒకికో బ్లాక్ పర్ల్ మాత్రం ఫుల్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. సో చూస్తారు కదా, ఫుల్ హైపర్ అగ్రెషన్గా ఉన్నాడు. సో ఇంకొక నేమ్ అయితే సజెస్ట్ చేయండి, మనం పెడదాం. సో నేను ఇది వచ్చేసరికి 3 feet ట్యాంక్లో దీనికి 2 feet ఇచ్చాను. F3 కంఫాక్ వచ్చేసరికి 1 feet అయితే ఇచ్చాను. సో దీని అన్ని అప్డేట్ అయితే వీక్లీ అప్లోడ్ చేస్తుంటా. సో హెడ్ అయితే బాగా వచ్చింది గాయస్, హెడ్ కలరేషన్ అంతా బాగుంది, మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో మీకు మంచి క్వాలిటీ ఫీచర్స్ కావాలంటే మెయిన్ కాంటాక్ట్ కావాల్సింది నితీష్ బ్రో నుంచి. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను తెప్పిస్తాను. సో నేను కొన్ని దినాలు గ్రూమ్ చేసి వాటిని అయితే సెల్ చేస్తున్నాను. సో చూడండి గైస్, ఫుల్ హైపర్ అగ్రెషన్, ఇది అంతే. ఇంత సిక్లో ఉన్నా కూడా దీనికి ఇంత అగ్రెషన్ ఉందంటే మీరే తెలుసుకోండి గైస్. సో ఓకే గైస్, ఇంతే. ఇది మన అప్డేట్ అండ్ రివీలింగ్ ద
ఫిషెస్ ఆఫ్ అవర్ పర్సనల్ కలెక్షన్. చూసారు కదా మన పర్సనల్ కలెక్షన్లో ఉన్న ఫిషెస్. సో ఇంతే. సో నేను ఇంకొక ఫిష్ తెప్పిస్తున్నాను. సో అదైతే ఇంకా ఆర్డర్ కన్ఫర్మ్ కాలేదు. ఆర్డర్ కన్ఫర్మ్గానే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. సో మన ఇన్స్టాగ్రాము అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. సో అది వచ్చేసరికి హరీష్ ఫ్లోర్ అండ్ ఫిషెస్ అని. సో దాంట్లో అయితే నేను డైలీ డే బై డే అప్లోడ్ చేస్తుంటాను. సో మళ్ళీ వీక్లీ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను మన పర్సనల్ కలెక్షన్ ఫిషెస్ మీద. మళ్ళీ ఏమైనా స్టాక్ వస్తే అప్లోడ్ చేస్తుంటాను. సో ఇంతే గాయ్స్ మన ఫిషెస్ గురించి. So, okay, guys, bye.